ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. డిసెంబరు 20వ తేదీన ప్రముఖ రచయిత మహాపండితుడు పరవస్తు చిన్నయ్య సూరి గారి జయంతి. ఆయన జయంతి సందర్భంగా ఆయన తెలుగు భాషకు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ కొన్ని విషయాలను సోదాహరణపూర్వకంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు భాష అభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసినటువంటి మహాపండితుడు పరవస్తు చిన్నయ్య సూరి. కీర్తిశకం 5వ శతాబ్దికి చెందినటువంటి సంస్కృత రచయిత మహాపండితుడు విష్ణు శర్మ రచించినటువంటి పంచతంత్రం అనే గ్రంథం ఈ ప్రపంచ సాహిత్యానికి భారతదేశం అందించినటువంటి గొప్ప గ్రంథం అండి. ఆ గ్రంథాన్ని పరవస్తు చిన్నయ్య సూరి గారు నీతి చంద్రిక పేరిట తెలుగులోకి రమణీయంగా గద్య రూపంలో అనువదించారండి. ఇందులో ఏంటంటే ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువదించబడి ఎంతో ప్రాచుర్యం పొందినప్పటికీ తెలుగులో ఉన్న నీతి చంద్రిక తెలుగు వాళ్ళందరూ చదివి తీరవలసింది. అంత గొప్పగా ఇందులో ఆయన మానవ జీవితానికి అవసరమైనటువంటి ధర్మాలను, నీతి సూత్రాలను పొందుపరిచి మనకు తెలియజేశారు. అంటే ఈ గ్రంథం అంతా జంతువుల మధ్య కల్పిత కథలతో మనకు అందించారనమాట. ఇందులో ఉండేటటువంటి కథలు, కథనం చాలా గొప్పగా ఆకట్టుకుంటాయి అందరినీ. పరవస్తు చిన్నయ్య సూరి గారు 1809వ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన చెంగల్పట్టు జిల్లా పెరంబదూరులో జన్మించారండి. వీళ్ళ పూర్వీకులంతా కూడా ఉత్తరాంధ్రకు చెందినటువంటి శ్రీకాకుళం వాళ్ళు. వీళ్ళది పరవస్తు పీఠం, ఆ పీఠాన్ని పూజించేవాళ్ళు. అందుకనే వాళ్ళ ఇంటికి పరవస్తు అంటే వాళ్ళ ఇంటి పేరు పరవస్తు అని వచ్చింది. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు చిన్నయ్య. ఆయనకు వచ్చిన బిరుదు సూరి. సూరి అంటే పండితుడు. అందుకని మొత్తం కలిపి ఆయన పరవస్తు చిన్నయ్య సూరి అంటాం. ఆ రోజుల్లో ఒక గొప్ప లోకోక్తి ఉండేదండి. పద్యమునకు నన్నయ్య, గద్యమునకు చిన్నయ్య. నన్నయ్య అంటే నన్నయ్య భట్టారకుడు, చిన్నయ్య అంటే చిన్నయ్య సూరి. పద్యం అంటే ఆయనదే చదవాలట, గద్యం అంటే ఈయనదే చదవాలట. అంత ప్రసిద్ధి పొందిందనమాట ఈయన రచించినటువంటి నీతి చంద్రిక. తర్వాత ఈయన మద్రాసులో ప్రభుత్వ కళాశాల అయినటువంటి పచ్చప్పయ్య కళాశాలలో ప్రధాన తెలుగు అధ్యాపకులుగా, బోధకులుగా పనిచేసి ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ఎన్నో గ్రంథాలు రాశారు. ఈయన రచించినటువంటి గ్రంథాల్లో చాలా ప్రఖ్యాతి చెందినటువంటివి ఒకటి బాల వ్యాకరణము, 2 నీతి చంద్రిక. ఈ బాల వ్యాకరణం ఏంటంటే వ్యాకరణం మీద పట్టు సాధించాలంటే ఈయన బాల వ్యాకరణం అందరూ చదివి తీరవలసింది. అంత గొప్పగా తెలుగు వ్యాకరణానికి ఆయన సేవ చేసి అందించారన్నమాట. అలాగే నీతి, ధర్మ, లోకోక్తులు అన్నీ తెలుసుకోవాలంటే నీతి చంద్రిక నుంచి తెలుసుకోవాలి. అందువలన ఈయన ప్రతిభను గుర్తించినటువంటి ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఏజే ఆర్బత్నాటు కాశీ నుంచి తర్కమీమాంస వైశేషిక మహాపండితులందరినీ పిలిచి ఈయన్ని పరీక్షించి ఈయన చాలా సమర్థుడని గ్రహించి ఈయన పాండిత్యానికి మెచ్చుకొని స్వర్ణ కంకణం బహూకరణ చేశాడు. ఈయనకు సూర్య అని బిరుదిచ్చి గౌరవించారు. అంత గొప్పవాళ్ళు. ఆ తర్వాత చాలా ప్రముఖ పండితుడైనటువంటి బహుజనపల్లి సీతారామాచార్యులు ఆయన శబ్దరత్నాకరము, ప్రౌఢ వ్యాకరణం రాశాడు. ఆయన కూడా ఈయన శిష్యుడే. కాబట్టి అంత గొప్పవాడనమాట చిన్నయ్య సూరి. అయితే ఆయన మనకు అందించినటువంటి ధర్మాలు, నీతి సూత్రాలు కోకొల్లలండి. కొన్నింటి మాత్రం ఇప్పుడు సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. ఒక చోట అంటాడు, సజ్జనులతోడి సఖిత్వము సంభాషణ మాత్ర సిద్ధంబు అంటాడు. అంటే మంచి వాళ్ళతో సంభాషించిన వెంటనే స్నేహం కుదురుతుందట. ఇంత గొప్పగా చెప్పాయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే లోకమందు మాతాపితలు మిత్రుడు వీరు ముగ్గురే హితులు, తక్కిన వారందరూ ప్రయోజనమును బట్టి హితులగుచున్నారు. నిజమే కదా. మన శ్రేయస్సు కోరే హితులు ఎవరండి? తల్లి, తండ్రి, తర్వాత నిజమైన స్నేహితుడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆయా సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, ప్రయోజనాన్ని బట్టి హితులు అవుతుంటారట. కానీ నిజమైన హితులు ఈ ముగ్గురే అంటాడు. తల్లి, తండ్రి, నిజమైన స్నేహితుడు. ఇంకొక చోట ఏమంటాడంటే ఉద్యోగికి దూరభూమియు, విద్వాంసులకు పరదేశమును,
ప్రియవాదికి శత్రువును లేని ఎట్లు బుద్ధిమంతునకు అసాధ్యం ఒకటి లేదు అంటాడు. అసలు బుద్ధిమంతుడికి ఏది అసాధ్యము కాదు, అంత సాధ్యమేనట. ఉద్యోగికి దూరభూమి లేదట. కష్టించి పని చేసేవాడికి అది దూరము ఇది దగ్గర అనేటటువంటిది ఏది ఉండదట. సంస్కృతంలో కూడా ఉంది కదా, కోహి భార సమర్థానం అని. సమర్థవంతుడై కష్టపడి పని చేసే వాళ్ళకి దూరం అనేది ఉండదటండి. ఎక్కడైనా పని చేసుకొని బతుకుతాడట. అలాగే విద్వాంసులకు పరదేశం లేదంటున్నాడు. బాగా విద్య వచ్చిన వాడికి, శాస్త్ర జ్ఞానం కలిగిన వాడికి, అన్ని విషయాల్లో అవగాహన ఉన్నవాడికి పరాయి దేశం అనే లేదు. ఏ దేశమైనా కూడా అతను బతకగలడు. అలాగే ప్రియవాడికి శత్రువు లేడట. చక్కగా మాట్లాడే వాళ్ళకి పవిత్ర వాణి అంటారు కదా, చక్కగా మాట్లాడే వాళ్ళకి శత్రువులే ఉండరట. అలాగే బుద్ధిమంతుడికి ఏది కూడా అసాధ్యం లేదని చెప్పి ఈ సూక్తిలో తెలియజేస్తున్నాడు. ఇంకా మరొక ముఖ్యమైనది ఏంటంటే, ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవి అనంబడు ఈ ఆరుగురు దుఃఖభాగులని నీతి కోవిదులు వక్కాణితులు. ఎంత గొప్పగా చెప్పాయండి. అసలు ఈ లోకంలో దుఃఖభాగులు ఆరుగురే ఉంటారట. అది ఈ సూక్తిలో ఉన్న మర్మం. ఎవరు వాళ్ళు? ఈర్ష్యాళువు. ఈర్ష్యాలు అంటే ఎప్పుడు ఈర్ష్య చెందేవాడు. ఈర్ష్య ప్రకృతి, ఈసు వికృతి కదా. అంటే ఇతరుల సంపదను, ఇతరుల గొప్పతనాన్ని, ఇతరుల వైభోగాన్ని చూసి ఎప్పుడు కుళ్ళి కుషిస్తూ ఉంటాడు, ఈర్ష్య పడుతుంటాడు. వాడికి సుఖం ఉండదట, వాడు దుఃఖభావుడట. జుగుప్సావంతుడు, వేషభాషలందు చూడడానికి ఎప్పుడు అసహ్యంగా ప్రవర్తించేవాడు జుగుప్సావంతుడు. ఎట్లంటే అట్లా మాట్లాడటం, ఎట్లంటే అట్లా వస్త్రధారణ చేయటం, ఒక పద్ధతి ఉండదన్నమాట. వాళ్ళని చూసినా కూడా జుగుప్స కలుగుతుంది, వాళ్ళు కూడా దుఃఖభావులేట. తర్వాత నిస్సంతోషి, అసలు అతనికి సంతోషమే ఉండదటండి. కొంతమందికి జీవితంలో ఎప్పుడు దుఃఖంగానే ఉంటారు. అలాగే క్రోధనుడు. ఈ క్రోధనుడు ఏంటంటే, మనకు సామెత కూడా ఉంది కదా, తన కోపమే తన శత్రువు. ఈ క్రోధనుడు ఎప్పుడు కోపంతోనే ఉంటాడు. కోపంతో ఉంటే అందరు శత్రువులే కదా, ఎవరు దగ్గరికి రారు కదా. కాబట్టి ఇతను కూడా దుఃఖభావుడుగానే జీవిస్తాట. నిత్య శంకితుడు. ఈ నిత్య శంకితుడు ఇంకా ప్రమాదం. ఏంటంటే, కూర్చుంటే అనుమానం, లేస్తే అనుమానం, అన్నం తింటే అనుమానం, ప్రతి దానికి సర్వకాల సర్వావస్థల యందు అనుమాన పడుతూనే ఉంటాడు. అతనికి సుఖం ఉండదట, దుఃఖభావుడే. అలాగే పరభాగ్యోపజీవి. ఈ పరభాగ్యోపజీవి ఏంటంటే పరాన్నజీవి. ఇతరుల మీద ఆధారపడి ఎంతసేపు ఇతరుల సొమ్ము ఖర్చు పెట్టించి ఇతను భోగాన్ని అనుభవిస్తుంటాడు. ఇతరుల మీద ఆధారపడతాడు. తను సంపాదించుకొని తన కాళ్ళ మీద తాను నిలబడి ఖర్చు పెట్టుకోవాలని అనుకోడు. ఎవరో హరికి బురిడి వేసి వాళ్ళ మీద పడి బతుకుతుంటాడు. వీళ్ళందరూ కూడా దుఃఖభావులు. అలాగే వాపీకూపంబులను, తటాకంబులను, తరువివరంబులను ఎవడు ముందుగా ఆక్రమించుకుందరో నాటికి వారివి కానీ శాశ్వతముగా ఒకరి సొత్తు కాజాలతో అంటాడు. అంటే అనేక మంది అనేక విధాల అనేక చెడు పనులు చేసి వేలకు వేలు, కోట్లకు కోట్లు సంపాదిస్తారు, తాపత్రయపడుతుంటారు. అట్లా వద్దని చెప్పడానికి ఈ సూక్తిని మనకు అందించాడు ఆయన. ఏమంటున్నాడు? వాపీకూపంబులను అంటే దిగుడు బావులు, బావులు, తటాకములు అంటే చెరువులు, తరువివరములు అంటే చెట్లు, చేమలు, పుట్టలు, ఏదంటే అది మొత్తం నువ్వు పొలాలు సంపాదిస్తావు. ఇవన్నీ కూడా నావి అంటావు. నేను ఆక్రమించాను కాబట్టి నావి అని సంపాదించి ఎట్లా అంటే అట్లా ప్రవర్తిస్తుంటావు. నీవి అనేది ఎంతకాలం? నువ్వు బతికున్నంతకాలమే. ఆ తర్వాత ఎవరు అనుభవిస్తారో నీకు తెలియదు. పక్కింటోడో, ముందింటోడో, మనవాళ్ళు, మనవరాళ్ళు, పరాయివాడు, ఇంకెవడో దుష్టుడు ఆక్రమించుకుంటాడో నీకు తెలియదు. అందువల్ల ఉన్నన్నాళ్ళు నువ్వు ఎంతో తాపత్రయపడి ఎట్లా అంటే అట్లా నీతి లేకుండా సంపాదించవా అంటున్నాడు. ధర్మబద్ధంగా సంపాదించు, ఆనందంగా గడుపు అంటున్నాడు. అది దీంట్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం. అలాగే ఇంకొక చోట ఏమంటుందంటే, దేహములు బుద్భుత ప్రతిమంబులు, పర్వము ఫేన సదృశ్యము, సంపదలు తటి చెంచలంబులు, అలంకారములు భిత్తి చిత్రంబులు, దారపుత్రాదులు ఆ శ్మశాన గమనాదులు, ఆ పైన వచ్చువారు లేరు, ధర్మం ఒక్కటి తోడ వచ్చి నిన్ను కాచున్నది. ఎంత అద్భుతంగా చెప్పాయండి. నిత్య సత్యాలన్నమాట ఇవన్నీ కూడా.
ఏమంటున్నాడు, ఈ దేహములు నేను చాలా అందంగా ఉన్నాను, నా శరీరం గొప్పది, నేను గొప్పది అనుకుంటూ బతుకుతుంటావు, ఇతరులను అవమానిస్తుంటావు అక్కడక్కడ. తప్పు. దేహములు బుద్భుత ప్రతిమంబులు. ఈ దేహంతోనే పాప పనులు చేస్తుంటావు నువ్వు చేయవాక. ఇవన్నీ కూడా నీటి మీద బుడగ లాంటివి దేహాలు, శరీరాలు. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. పర్వము ఫేన సదృశ్యము. వయసులో ఉన్నప్పుడు ఏదేదో తప్పు పనులు చేస్తావు, అహంకారం ప్రదర్శిస్తావు, గర్వం, ఇతరులను అవమానిస్తావు, ఇవన్నీ చేయవాక. ఆ పర్వం అనేది ఒక ఫేనము అంటే నీటి మీద నురుగు, ఫేన సదృశ్యము నీటి మీద నురగ లాంటిది, మాయమైపోతుంది. ఎప్పుడూ యుక్త వయసు కానీ ఉండవు కదా నువ్వు, వార్ధక్యం వస్తుంది కదా, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. సంపదలు తటి చెంచలంబులు. ఏడాపేడా ఎట్లంటే అట్లా సంపాదించాలని తపన పడుతూ ఉంటావు, అవన్నీ నీ దగ్గర ఉండవయ్యా. తటి చెంచలంబులు. ఆకాశంలో మేఘాల్లో వర్షం పడినప్పుడు ఒక మెరుపు వస్తుంది, ఆ మెరుపు అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది. ఈ సంపదలు కూడా అంతే. ఇవాళ 100 రూపాయలు నీ జోబులో ఉంటే రేపు పొద్దున ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతుంది, అప్పుడు వాడిది. తామత్రయపడవాక అని హెచ్చరిస్తున్నాడు. సంపదలు తటి చెంచలంబులు, అలంకారములు భిత్తి చిత్రంబులు. నువ్వు అందంగా ఉన్నా అందంగా లేకపోయినా నా దగ్గర ఎంత ఉంది, అహంభావం అన్నమాట. నేనే గొప్ప, నాది గొప్ప, నాకు చూడు ఎంత సంపద ఉందో అని రకరకాల ఆభరణాలు వేసుకుంటావు, బంగారు, వెండి, వజ్ర వైఢూర్యాలు ధరిస్తావు, పన్నీటి స్నానాలు చేస్తావు, ఎన్నో భూషణాలు వేసుకుంటావు. ఇవన్నీ, ఈ అలంకారాలన్నీ ఉండవయ్యా, మాసిపోతాయి. భిత్తి చిత్రాలు అంటే గోడ మీద బొమ్మ మాదిరిగా మాసిపోతాయి. శరీరం కూడా అంతే, జాగ్రత్త. అంటే కాలగర్భంలో కలిసిపోతావని. దారపుత్రాదులు శ్మశాన గమనాదులు. దార అంటే భార్య, పుత్రాదులు అంటే పిల్లలు. భార్య పిల్లలు మనం చనిపోయినప్పుడు శ్మశానం వరకే వస్తారు, ఆ తర్వాత రారు. ఆ పైన వచ్చేవారు ఎవ్వరు లేరు, వెళ్ళిపోతావు అంతే, మరణిస్తావు. కానీ వచ్చేది ఒక్కటే ఉంది, ఏంటో తెలుసా? అది ధర్మం ఒక్కటియే తోడ వచ్చి నిన్ను కాచున్నది అంటాడు ఈ వాక్యంలో. కాబట్టి నువ్వు చేసిన ధర్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, పనులు, అవన్నీ కూడా నువ్వు చనిపోయినా కూడా నిన్ను నిలబెడతాయి. నీ పేరు అందరూ తలుచుకుంటారు, నిన్ను కాస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి చక్కగా జీవించండి అని చెప్తున్నాడు. గర్వపడకండి, అహంకారం వద్దని చెప్తున్నాడు. అలాగే చివరిగా ఏంటంటే ఆయన చెప్పినవన్నీ కోకొల్లలండి. ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకోటి అది సదా రంధ్రాన్వేషణమే పనిగా కుటిలగతిని వర్తించు పాపజాతికి ఎట్టు దయ పుట్టును అని ఇంకోసారి అంటాడు. సదా రంధ్రాన్వేషణ. కొంతమంది ఉంటారండి, వాళ్ళకి అసలు తెల్లవారు లేస్తే ఇంకొక పని ఉండదు, ఇతరులలోని తప్పులు ఎంచటమే పని. ఆ తప్పులు ఎంచే పని పెట్టుకోవాకండి, మీకు మనశ్శాంతి ఉండదు, చక్కగా బతకలేరు మీరు అంటున్నాడు. పాప పనులు. పాపం అంటే పాము వక్ర బుద్ధి, వంకల టెంకలు తిరుగుతూ రంధ్రాల్లోకి దూరుతుంది, అట్ట పోల్చాడు. కాబట్టి పాపం మూట కట్టుకోవాకండి. ఎందుకు పొద్దుబూకులు ఇతరుల తప్పుల్ని మీరు ఎతకొద్దు, అది సజ్జన పద్ధతి కాదని సూక్తులు చెప్తున్నాయండి. ఇలా ఆయన సూక్తులు మనం చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కాబట్టి ఈ డిసెంబర్ 20వ తేదీ ఆయన జయంతి సందర్భంగా ఆయన గద్య రూపంలో మనకు అందించినటువంటి ఈ కొన్ని సూక్తులైనా మనం ఒకసారి నెమరు వేసుకొని తలుచుకోవటం ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.